మొత్తానికి చూస్తే ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న ముగ్గురు టాప్ మంత్రులు నిజంగానే అవుట్ అవుతారా, లేకుంటే కొత్త ముఖాలకు ఛాన్సు దక్కేటట్టు సీఎం రేవంత్ రెడ్డి తన నయా మార్క్ చాణక్యాన్ని ప్రదర్శిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో పెద్ద చర్చనే రేపుతుంది. ఓ దిక్కు ప్రతిపక్షాలు చిన్న తప్పు దొరికితే చాలు గొంతెత్తి మీద పడతాండ్రు. కమిషన్ల గురించి కథలుగా ప్రచారం చేస్తుర్రు. మొన్నటికి మొన్న సింగరేణి కాలరీస్ల బొగ్గు మాయం గురించి బీఆర్ఎస్ పెద్ద ఆరోపణలు చేసింది. వాటి గురించి కేటీఆర్, హరీష్లు, ఇంకో దిక్కు కల్వకుంట్ల కవితలు విమర్శలు చేస్తున్న టైంలో అధికార పార్టీల ఈ ప్రక్షాళన కార్యక్రమం ముచ్చట బయటకు రావడం మామూలు విషయం కాదు. ఈ భారీ పొలిటికల్ సర్జరీ మరి ఊహాగానాలకే పరిమితమవుతుందా, లేక రాబోయే రోజులలో తెలంగాణ కాంగ్రెస్లో ఒక పెద్ద పొలిటికల్ భూకంపానికి దారితీస్తుందా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్గా ముహూర్తం ఖరారు చేసేదాకా వెయిట్ చేయాల్సిందే. లీడర్ల మధ్యలో అంతర్గతంగా నడుస్తున్న ఈ సీట్ల కుమ్ములాటలు చివరకు ఎటుపోయి ఎటు తిరుగుతాయో అని కేడర్ కూడా ఆందోళన పడుతుంది. వాళ్ళకు కూడా తమకు ప్రాధాన్యత ఉంటలేదని రందితోనే ఉన్నారు. రేవంత్ సర్కార్ వచ్చినాక లీడర్లంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరి గ్రూపులు వాళ్లకు ఉన్నాయన్న ముచ్చట ఈ క్యాబినెట్ ప్రక్షాళన లీకులతోని అర్థమైపోయింది. మరి ఢిల్లీ పెద్దలు వేయబోతున్న ఈ నయా స్కెచ్ వర్కౌట్ అయ్యి కొత్త టీం రంగంలోకి వస్తుందా, లేకుంటే సీనియర్లు అడ్డుపడి ఈ ప్లాన్ను కూడా మళ్ళా రివర్స్ చేస్తారా అనేది రాబోయే కొన్ని రోజుల్లోనే తేలనుంది. చూశారు కదా ఈ యొక్క ఎపిసోడ్ని. దీనిపైన మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.